For advertisement, 8125893028. Our Gmail, matchtvtelugu@gmail.com. మ్యాచ్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు, జ్యోతిష్య, సంఖ్యాశాస్త్ర నిపుణులు, అలాగే మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే హరి ఓం శివం. గురుగారు, మదన పౌర్ణమి యొక్క ప్రాధాన్యత మాకు వివరిస్తారా? తప్పకుండా అమ్మా. చైత్రమాసం చైత్రశుద్ధ పౌర్ణమినే మదన పౌర్ణమి అంటారు. అంటే మనకి పర్వదినాలు ఎన్నో, సంవత్సరంలో ఎన్నో రకరకాల పర్వదినాలు వస్తాయి. అటువంటి పర్వదినాల్లో ఈ మదన పౌర్ణమి కూడా ఒక అద్భుతమైన పర్వదినంగా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు చాలామంది యువతులు 30 years దాటిపోయినా కూడా వివాహాలు కాకపోవడం, ఓకే, చాలా ఆలస్యమైన వివాహాలు జరగడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద జాతక దోషాలతోనే కాదు, జనరల్గా ఆలోచించినా కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం అవ్వచ్చు. ఓకే, రకరకాల దాని పారామీటర్స్ రకరకాలుగా ఉండొచ్చు, కానీ వివాహాలు మాత్రం ఆలస్యం అవుతున్నాయి కదా. కానీ అంటే నేను మిగతా ఆస్పెక్ట్స్లో నేను చెప్పట్లేదు, కానీ జాతక పరంగా ఏమైనా దోషాలు ఉంటే మాత్రం, ఓకే, మ్యారేజ్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే పరిహారం, ఓకే, ఈ మదన పౌర్ణమి రోజు చేసుకోవడం ద్వారా వారికి చాలా త్వరితగతిన వివాహం జరుగుతుందని చెప్పచ్చు. ఇది పరిహారం అమ్మాయి అయితే ఒక విధంగా, అబ్బాయి అయితే ఒక విధంగా చేయాలి. చాలా క్లియర్గా చెప్తాను ఏ విధంగా చేయాలి అనేది. దీని ప్రకారం ఎవరైతే ఈ యొక్క పర్వదినాన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటారో వాళ్ళకి ఎటువంటి అంటే మ్యారేజ్ సంబంధించిన దోషాలన్నీ కూడా పరిహారం అవుతుంది. వాళ్ళకి చాలా త్వరితగతిన వివాహం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే అమ్మాయిలు అయితే కనుక మదన పౌర్ణమి ఉదయం జనరల్గా ఏంటంటే సూర్యాస్తమయం కన్నా ముందు చేస్తే మంచిది. ఏ పరిహారం అయినా సరే, అంటే బట్ కుదిరితే చేయండి, లేదంటే మాత్రం కొద్దిగా పెందలాడ చేయండి. అంటే మరీ 11 గంటలకు 12 గంటలకు చేయకుండా, ఓకే, ఈ 6-7 గంటలకు 8 గంటలకు చేసేట్టుగా ప్రయత్నం చేయండి. ఓకే, మనకి పూజా మందిరంలో ఏదైనా ఒక పీట వేసి దాని మీద అష్టదళ పద్మాన్ని ముగ్గులాగా వేసి దాని మీద ఎల్లో కలర్, పసుపు కలర్ వస్త్రాన్ని పరిచి 1 కేజీంబావు శనగల్ని చక్కగా దాని మీద పెట్టండి. దానిపైన ఎరుపు రంగు క్లాత్ దానిపైన పరిచి కేజీంబావు కందులు పోసి దానిపైన కలశ స్థాపన చేసి దాంట్లో తీర్థం పొడి అని చెప్పి దొరుకుతుంది మీకు, ఓకే, పూజా స్టోర్లో. ఆ తీర్థం పొడి కలపండి. ఎవరినైనా బ్రాహ్మణోత్తముని పిలుచుకొని పూర్తిగా, అంటే మనం ఎల్లో కలర్ క్లాత్, రెడ్ కలర్ క్లాత్ అని చెప్పాం, శనగలు అన్నాము, కందులు అని చెప్పాం. అంటే అమ్మాయిలకి సంబంధించి గురు బలం పెరగడం కోసం, కుజుడికి సంబంధించి ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోవడం కోసం ఈ పూజ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. శివపార్వతుల ముందు చేయడం, ఓకే, శివపార్వతుల ముందు మన్మధుడిని కొలుచుకోవడం చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఎవరైనా బ్రాహ్మణోత్వం పిలుచుకొని శాస్త్రోక్తంగా దీన్ని గురు బలం పెరగడానికి, కుజ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోవడానికి పూజ చేయమని చెప్పాలి. ఓకే, ఆ విధంగా చేయించుకొని వస్త్రంతో సహా ధాన్యాన్ని, ఓకే, తగు పారితోషికం పెట్టి, కొంత ఏదైనా డబ్బు పెట్టి ఆ బ్రాహ్మణోత్తములకి దానంగా ఇవ్వడం వలన చాలా అద్భుతమైన పరిహారంగా దీన్ని పరిగణించవచ్చు. మరి అబ్బాయిలు అయితే ఏం చేయాలి? అబ్బాయిలు అయితే కనుక సేమ్ ప్రొసీజర్, మన పూజా మందిరంలో పీట వేసుకొని పీట మీద అష్టదళ పద్మం, దానిపైన ఎల్లో కలర్ క్లాత్, దానిపైన శనగలు కేజీంబావు, దానిపైన వైట్ కలర్ క్లాత్ పోసి దాని మీద 1 కేజీంబావు బొబ్బర్లు. అంటే ఎవరికైతే శుక్రగ్రహ సంబంధిత దోషాలు ఉన్నాయో మగవారి యొక్క జాతకంలో, గురుగ్రహం యొక్క బలం పెరగడానికి, ఓకే, ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాగే మళ్ళీ బ్రాహ్మణోత్తములకి అవి మళ్ళీ దానం చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇంకా కుదిరిన వాళ్ళు ఆ రోజు శివపార్వతుల యొక్క కళ్యాణం కనుక చేయించుకున్నట్లయితే ఒక అద్భుతమైన పరిహారంగా చెప్పుకోవచ్చు.
మనకి ఇప్పుడు సంచార బలంగా చూసుకున్నట్లయితే ఎవరి జన్మజాతకంలో అయితే గురువు మేషంలో కానీ తులలో కానీ ఉంటే ఈ పరిహారం 90% కన్నా ఎక్కువ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఎవరి జన్మజాతకంలో అయితే సింహరాశిలో కానీ ధనుర్రాశిలో కానీ గురువు కనుక ఉన్నట్లయితే వారికి 75 to 80% ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పచ్చు. ఓకే, అంటే మిగతా ప్లేసెస్లో గురువు ఉన్నప్పుడు ఏ విధంగా చూడాలి అనేది వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి అంటే ఇతర గ్రహాల యొక్క బలాబలాలను బేరీజ్ వేసుకొని మాత్రం మనం చెప్పచ్చు. బట్ ఒక గ్రహం మీద మనం ఓన్లీ చెప్పలేం. బట్ వీటి మీద నేను ఏదైతే చెప్పానో ఆ స్థానాల్లో కనుక గురువు ఉన్నట్లయితే కనుక ఛాన్సెస్ చాలా ఎక్కువ. వారి యొక్క వ్యక్తిగత జాతకం ఇన్డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ యొక్క అద్భుతమైన పరిహారం కింద దీన్ని పరిగణించండి. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారే మనకి ఇటువంటి ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. కాబట్టి ఈ పరిహారం చేసుకొని ఎవరైతే మ్యారేజ్ లేటు, ఓకే, లేకపోతే ఏదైనా జాతక దోషాలు ఉన్నాయి, కుజదోషం ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు ఈ పరిహారం చేసుకొని చాలా స్వామివారి యొక్క అనుగ్రహంతో చాలా త్వరితగతిన వివాహం జరిగి మీరు చాలా ఆనందంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివ.